దేవుడు సొలొమోను చాలా అద్భుతంగా ప్రేమించినాడు. నిజంగా ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము ఆ యొక్క మొదటి అధ్యాయం నుంచి మీరు చదవండి. దేవుడు అద్భుతంగా సొలొమోను ప్రేమించినాడు, మంచి ఆస్తినిచ్చినాడు. సొలొమోను చక్కని దేవుని యొక్క మందిరాన్ని కట్టినాడు. సొలొమోను చేసిన గొప్ప ప్రార్థన ఏదైతే ఉందో అది యొక్క రాజుల గ్రంథంలోనే హైలైట్. అది చాలా అద్భుతమైన ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనకు తగ్గట్టుగానే దేవుడు సమాధానాన్ని కూడా ఇచ్చినాడు. ఆ యొక్క మందిరం మీద దిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. గొప్ప ప్రారంభంని దేవుడు సొలొమోనుకి ఇచ్చినాడు. అదేవిధంగా గొప్ప ఆజ్ఞను కూడా ఇచ్చినాడు. అయ్యా ఏమని చెప్తున్నాడు, సొలొమోను నువ్వు పడిపోయే ఛాన్స్ ఉంది, నువ్వు పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వేం చేయకు, నేను చెప్పిన మాటలు చేయి. ఏంది, నువ్వు ఆ యొక్క మోయాబీలు కానీ, ఎదోమీలు కానీ, అమ్మోనీయులు కానీ, సీదోనీయులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నీకు హృదయాన్ని తిప్పేస్తారు. కాబట్టి నువ్వేం చెయ్యు, వాళ్ళ జోలికి వెళ్ళకు, వాళ్ళతో సహవాసం చేయకు అని చెప్పేసి ఆ యొక్క దేవుడే, సాక్షాత్తు దేవుడే ఆ యొక్క సొలొమోనుకు చెప్తాడు. కానీ సొలొమోను వినలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేసినట్టే తప్పుడు వ్యక్తులతో ఆయన సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి సహవాసం చేసి ఆయన ఏం చేసినంటే దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ తప్పుడు సహవాసం మన జీవితంలో ఉందేమో, తప్పుడు ఫ్రెండ్షిప్ ఏం చేస్తాం మనం చాలాసార్లు తప్పుడు వ్యక్తులతో ఏం చేస్తాం, మనం స్నేహం చేసి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన భవిష్యత్తుని మనమే పాడు చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఈరోజు తప్పుడు సహవాసము మీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అది మంచిగా ఉండాలా లేదంటే చెడ్డగా ఉండాలా, లేదంటే నీ యొక్క జీవితము పాజిటివ్గా ఉండాలా లేదంటే నెగటివ్గా ఉండాలన్నది ఆ యొక్క నీ యొక్క సహవాసాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఏ సహవాసంలో ఉన్నారు అన్న విషయాన్ని మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 15వ అధ్యాయము 33వ వచనంలో అందుకే ఆ యొక్క పౌలు క్లియర్గా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. ఈడ దేవుడు యొక్క పౌలు క్లియర్గా చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. ఇది వరకు నువ్వు మంచిగా ఉన్నావేమో, ఇది వరకు నువ్వు పాపం చేయకుండా ఏ తప్పు లేకుండా నీకు దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడొచ్చు, దేవుడు మీకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చినాడొచ్చు. కానీ మీ యొక్క సహవాసాన్ని ఆ దుష్టులతో చేసి మీరేం చేసుకోండి, పాడు చేసుకోవద్దు అని చెప్పేసి దేవుడి యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకూడదు. డెఫినెట్గా ఒకవేళ